IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ మహేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సార్, ఏపీ విషయానికి వస్తే ఏపీలో జగన్మోహన్ రెడ్డి స్పీకర్కి లేఖ రాశారు. ఆ లేఖలో ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా అయినా ఇవ్వండి అని చెప్పేసి ఆ లేఖలో పొందుపరచడం జరిగింది. నిజంగా ఇప్పుడు వాళ్ళకు 11 సీట్లు వచ్చినాయి. ప్రతిపక్ష హోదా రావాలంటే 18 సీట్లు ఉండాలని చెప్తున్నారు. ఏంటి సార్, ఇప్పుడు సీనియర్ పొలిటీషియన్గా ఎట్లా చూస్తారు? నిజంగా స్పీకర్ ఆ లేఖ స్పందించి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం ఉందంటారా? నిజంగా చట్టాలు ఏం చెప్తున్నాయి? అసలు పార్లమెంట్ ప్రొసీజింగ్ ఎట్లా ఉంది? అసెంబ్లీ ప్రొసీజింగ్ ఎట్లా ఉంది? ఇప్పుడు ఆయనకైతే ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంకా 7 సీట్లు రావాల్సింది ఉంది. 7 సీట్లు వస్తే 18 సీట్లు వస్తే ఆయనకు ప్రతిపక్ష హోదా వస్తుంది. లాస్ట్ టైం కూడా 19 సీట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీ. వచ్చిన వీళ్ళ మెంబర్స్, కాంగ్రెస్ మెంబర్స్ను తెలంగాణలో 12 మందిని డిఫెక్ట్ చేసుకొని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు తెలంగాణలో. 19 సీట్లు వచ్చిన. అలాగే అక్కడ 18 సీట్లు వచ్చాయి కానీ ప్రతిపక్ష హోదా రాదు. అది క్లియర్గా పార్లమెంటరీ ప్రొసీజర్స్లో ఉంది. ఏమని రాస్తారంటే ఈ రెండు కూడా హిందువులకు రామాయణం భారతం మాదిరి, కౌల్ సగ్దరు సుభాష్ కశ్యప్, ముస్లింలకు ఖురాన్ మాదిరి, క్రిస్టియన్స్కు బైబిల్ మాదిరి ఉండే పుస్తకాలు పార్లమెంటరీ ప్రొసీజర్స్లో. ఈ పుస్తకాల్లో ఈ ప్రొసీజర్స్ని దేశమంతా శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఫాలో అవుతారు. కౌల్ సగ్దర్లో ఏం చెప్తారంటే ఇట్ ఈజ్ ఏ పొలిటికల్ పార్టీ హ్యావింగ్ ఎ రిప్రజెంటేషన్ ఇన్ ది లోక్సభ విచ్ సాటిస్ఫైస్ ది ఫస్ట్ 2 కండిషన్ దట్ ఈజ్ ఇర్రెలవెంట్ బట్ ఫెయిల్స్ టు కమాండ్ ది రిక్వైర్డ్ మినిమం స్ట్రెంగ్త్ that is 1/10 of total membership of the house is recognized as a parliamentary group only, provided its membership is at least 30. అంటే ఇప్పుడు ఆయన పార్లమెంటరీ గ్రూప్ లీడర్గానే ట్రీట్ చేస్తారు కానీ పార్లమెంటరీ పార్టీ లీడర్గా చేయరు. ఎందుకంటే 18 సీట్లు రాలేదు. గ్రూప్ లీడర్గా ఉండేదానికైతే అవకాశం ఉంది. సుభాష్ కశ్యప్లో కూడా అదే చెప్పారు. The leader of largest party in opposition in each house is recognized as the leader of opposition provided that the party has a strength which would enable to keep the house, that is, the number should not be less than the quorum fixed to constitute the sitting of the house, which is 1/10 of the total membership. ఇది కూడా అదే సేమ్ చెప్పారు. ఎప్పుడు కూడా పార్లమెంటరీ ప్రొసీజర్స్నే రాష్ట్ర శాసనసభలో కూడా పాటిస్తాయి కాబట్టి 1/10 ఉంటేనే ఆయనకు లోక్సభ అపోజిషన్ లీడర్, రాజ్యసభ లెజిస్లేటివ్ అసెంబ్లీ అపోజిషన్ లీడర్గా ఇస్తారు. లేదంటే ఇప్పుడు ఆయనకున్నది 11 సీట్లు కాబట్టి గ్రూప్ లీడర్గా ఇస్తారు. ఈ లోక్సభలో కూడా ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ రామ్ సుభాష్ సింగ్ను అపోజిషన్ లీడర్గా గుర్తించినారు. ఇప్పుడు 1969-70లో రామ్ సుభాష్ సింగ్ ఫస్ట్ అపోజిషన్ లీడరు. వాళ్ళకు అప్పుడు పెర్క్స్ ఉండేటి కాదు, తర్వాత ఒక యాక్ట్ తెచ్చారు. శాలరీస్ అలవెన్సెస్ వర్ ఎక్స్టెండెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ 1977లో ఒక యాక్ట్ తెచ్చి వాళ్ళకు అలవెన్సెస్ పెంచినారు. అలవెన్సెస్ అంటే క్యాబినెట్లో మంత్రి ఏ హోదాలో ఏ అలవెన్సెస్ అనుభవించుతుంటాడో అవన్నీ కూడా అపోజిషన్ లీడర్కి వస్తాయి. అపోజిషన్ లీడర్ అయినప్పుడే ఇవన్నీ అప్లికబుల్ అవుతాయి. ఒక మాట చూస్తే కూడా పార్లమెంట్లో కూడా చాలా రోజులు పార్లమెంటు లీడర్ లేకుండా, అపోజిషన్ లీడర్ లేకుండా గ్రూప్ లీడర్ కానీ ఎంతోమంది ఉన్నారు. వాస్తవానికి అయితే ఎల్కే ఆద్వాని 5 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నారు. సుష్మా స్వరాజ్ 4 సంవత్సరాలు, సోనియా గాంధీ 4 సంవత్సరాలు లీడర్గా ఉన్నారు. మిగతా వాళ్ళు శవన్ కానీ, స్టీఫెన్ కానీ, చరణ్ సింగ్ కానీ, జగజ్జీవన్ రామ్ కానీ, రాజీవ్ గాంధీ కానీ, ఎల్కే అని వాజ్పేయి వీళ్ళంతా 1 సంవత్సరము 2 సంవత్సరాల లోపల ఉంటూ వచ్చినారు. ఉపేందర్ కూడా ఎప్పుడు కూడా అపోజిషన్ లీడర్గా లేడు. ఆయన గ్రూప్ లీడర్ అంతే,
తెలుగుదేశం పార్టీ గ్రూప్ లీడర్గానే ఉన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ అయితే ఆయనకు కావాల్సిన మెజారిటీ వచ్చింది, అపోజిషన్ లీడర్ అయినారు. ఇది పరిస్థితి ఉన్నప్పుడు ఈయనకు 1/10 లేదు కాబట్టి గ్రూప్ లీడర్గా ఇచ్చే అవకాశం ఉంది, కానీ రికగ్నైజ్డ్ అపోజిషన్ లీడర్గా ఇవ్వరు. గ్రూప్ లీడర్ అంటే ఊరికి వాళ్ళ పార్టీ వ్యవహారాలు చూసుకునేదానికి వాళ్ళ విప్పులను అపాయింట్ చేసుకోవచ్చు, డిప్యూటీ లీడర్ని అపాయింట్ చేసుకోవచ్చు, ఆ కార్యక్రమాల వరకు చేసుకోవచ్చు. కానీ ఏదో కొంచెం మాట్లాడే విషయాల్లో కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. గ్రూప్ లీడర్గా ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. మిగతా మెంబర్ల కంటే, ఇండివిజువల్ మెంబర్ల కంటే గ్రూప్ లీడర్ కొంత అలవెన్సెస్ ఇటువంటివన్నీ ఇవ్వరు. రికగ్నైజ్డ్ అపోజిషన్గా చూడరు. అది రాదు, వచ్చేదానికి అవకాశం లేదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇవ్వలేరు. స్పీకర్ అనుకున్నా, ముఖ్యమంత్రి అనుకున్నా ప్రొసీజర్ ప్రకారం అయితే ఇచ్చేదానికి లేదు. ఎందుకంటే ఒక యాక్ట్ ఉంది కాబట్టి ఆ యాక్ట్ ప్రకారము రికగ్నైజ్డ్ అపోజిషన్ అయితేనే ఆ పెర్క్స్ వస్తాయి, లేకపోతే రావు. ఓకే, ఇప్పుడు స్పీకర్ నిర్ణయం ఏ రకంగా ఉండే అవకాశం? గ్రూప్ లీడర్గా ఇస్తారు అంతే. అపోజిషన్ లీడర్ ఇవ్వరు, గ్రూప్ లీడర్గా ఇస్తారు. ఆయన పిలిపించుకుని మాట్లాడే అవకాశం ఉందంట. పిలిపించవచ్చు, పిలిపించకపోవచ్చు. ఏం పిలిపించైనా చెప్పచ్చు, ఈ ప్రొసీజర్స్ అన్నీ ఇటున్నాయి, ఇచ్చేదానికి అవకాశం లేదు, నీకు గ్రూప్ లీడర్ మాత్రమే ఇస్తామని చెప్పచ్చు. అంటే ఇవి మరి ఎవరైతే ఆయనకు సలహా ఇచ్చారో ఈ లెటర్ రాయమని నాకైతే తెలియదు, కానీ వాళ్ళు ఈ రూల్స్ అండ్ ప్రొసీజర్ చూడకుండా సలహా ఇచ్చినట్టున్నారు. చూసింటే మాత్రం చూసిన వ్యక్తి కానీ అసెంబ్లీ ప్రొసీజర్స్లో కానీ పార్లమెంటరీ ప్రొసీజర్స్లో కానీ అనుభవం ఉన్న వ్యక్తులైతే ఎవరు కూడా ఇటువంటి సలహా ఇచ్చిండరు. అనుభవం లేని వ్యక్తులే ఇచ్చింటారు. ఏ స్పీకర్ అనుకుంటే ఇవ్వచ్చు కదా, ఒక లెటర్ రాయలే అని అట్లా చెప్పిండొచ్చు. కానీ ప్రొసీజర్స్ ఉన్నాయి. వీళ్ళకు పెరికిసేదానికి ఒక యాక్ట్ అయితే పాస్ అయింది కదా, ఆ యాక్ట్ ప్రకారం ఈయనకి పెర్క్స్ అయితే ఇవ్వలేడు కదా స్పీకరు. కాబట్టి గ్రూప్ లీడర్గా రికగ్నైజ్ చేయాల్సిందే, కానీ అపోజిషన్ లీడర్గా రికగ్నైజ్ చేసేదానికి లేదు. ఆ అధికారం స్పీకర్కి కూడా లేదు.